హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మున్సిపాలిటీ హౌస్ ట్యాక్సెస్ అనేది ఎటువంటి ఫైన్ అమౌంట్ లేకుండా ఏ మంత్లో పే చేసుకోవాలో తెలుసుకుందాం. మనకి ఎకనామిక్ ఇయర్ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. సో మనకి హౌస్ ట్యాక్సెస్ అనేవి ఏప్రిల్ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. మనం ఈ ఏప్రిల్ నెలలో కట్టుకోవటం వల్ల మనకి 5% రిబేట్ ఉంటుంది. అంటే 5% తగ్గిస్తారు మనకి కట్టాల్సిన అమౌంట్ మీద. ఈ హౌస్ ట్యాక్స్లో మనకి ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని రెండు ఉంటాయి. అందులో ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ 6 months అన్నమాట. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. మనం మన ట్యాక్స్ని టోటల్గా 1 yearది ఒకేసారి అయినా పే చేసుకోవచ్చు, లేదా ఇలా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని 6 monthsకి ఒకసారి అయినా పే చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ హాఫ్కి 6 months టైం ఉంది కదా అని చెప్పి 6 months వరకు ఉంచకూడదు. ఫస్ట్ 3 months లోపే పే చేసుకోవాలి. అంటే జూన్ లోపే పే చేసుకోవాలి. లేదంటే 2% ఇంట్రెస్ట్ ఎక్స్ట్రాగా యాడ్ అయిపోతుంది మనకి అమౌంట్ మీద. ఇక సెకండ్ హాఫ్ చూసుకుంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 6 months అనేవి మనకి సెకండ్ హాఫ్ కింద వస్తాయి. మనం ఫస్ట్ హాఫ్ ఎలా అయితే ఫస్ట్ 3 monthsలో కట్టేసుకున్నామో అలాగే సెకండ్ హాఫ్లో కూడా ఫస్ట్ 3 months అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే డిసెంబర్ లోపు పే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే వీలైతే ఏప్రిల్లో టోటల్గా క్లియర్ చేసుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి ప్రతి సంవత్సరం ఏప్రిల్లో కట్టేసుకోవచ్చు. లేదు అంటే ఫస్ట్ హాఫ్ జూన్ లోపు, సెకండ్ హాఫ్ డిసెంబర్ లోపు క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా టైం టు టైం కట్టుకోవటం వల్ల మీరు ఎలాంటి ఫైన్ అమౌంట్ లేకుండా హౌస్ ట్యాక్సెస్ని పే చేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఇయర్లో 4 times అంటే 3 monthsకి ఒకసారి 2% చొప్పున ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ వస్తుందన్నమాట. ఇప్పటి వరకు చెప్పిందంతా బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. టైం టు టైం పే చేసుకుంటూ హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.